నమస్కారం. నేను చందు. సోమరితనం వినాశహేతువు. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. జీవితం అనిశ్చితం. జీవించినంతకాలం సోమరితనంతో కాలం వృధాగా గడుపుతూ మరణించడం కన్నా కష్టపడి పనిచేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సిద్ధించుకొని కాలగర్భంలో కలిసిపోవడమే ఉత్తమ జీవన విధానం. చలనం, అభివృద్ధి మాత్రమే జీవనానికి చిహ్నాలు. తుప్పిపట్టి చెడిపోవడం కన్నా ఆర్గిపోయడం అన్ని విధాలా మంచిది అన్నారు స్వామి వివేకానంద. భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే బుద్ధిని ప్రసాదించాడు. బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సముపార్జించుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు. సదాచారాలను అనుసరిస్తాడు. సత్కర్మలను ఆచరిస్తాడు. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు కూడా బాధతో దుఃఖిస్తూ విచారంగా కాలం గడపలేదు. ధర్మరాజుకు రాజోచితమైన శిష్టాచారాలను, రాజ్యపాలనకు అవసరమైన సాధనాలను, ధర్మచారణ వల్ల కలిగే లాభాలను వివరించాడు. విష్ణు సహస్రనామాలను మానవాళికి అందించి మహోపకారం చేశాడు. 50 సంవత్సరాల వయసులో శ్రీరామకృష్ణుల వారికి కంఠంలో వ్రణం బయలుదేరింది. వైద్యుల చికిత్సకు లొంగక నానాడికి ప్రబలసాగింది. ప్రాణాపాయకర స్థితిలో ఉన్న వైద్యులు వారిస్తున్న అఖండ విశ్వమానవ ప్రేమతో తన అంతిమ దినం దాకా ఆయన ఉపదేశసుధ అవిచ్ఛిన్నంగా సాగింది. నిస్వార్థ సేవకులు కష్టాలకు లొంగకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంటారు. కష్టపడనిదే ఫలితం రాదు. ప్రయత్నం లేనిదే ఏది సిద్ధించదు. ఈత నేర్చుకోవాలనుకుంటే కొన్ని దినాలు ప్రయత్నించాలి. నదిలోకి దిగగానే ఈదడం ఎలాగో ఉంటపట్టదు. సంగీతం, నాట్యం వంటి కళల్లో నిష్ణాతులు కావడానికి కొన్ని సంవత్సరాలు సాధన చేయాలి. భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఏకాగ్రతతో మనసును భగవంతుడి వైపు మళ్లించి నిరంతరం ధ్యానించాలి. కామ, క్రోధ, మత్సర్యాలనే అంతర్గత శత్రువుల ప్రేరణతో ఊహాలోకంలో విహరిస్తూ కార్యసాధనకు మీనామేషాలు లెక్కిస్తూ వ్యర్థంగా కాలం గడిపే సోమరులు జీవితంలో ఏమీ సాధించలేక నిష్ప్రయోజకులుగా మిగిలిపోతారు. విద్య, శౌర్యం, సామర్థ్యం, ధైర్యం మనిషికి అంతర్గత మిత్రులని, వాటి ద్వారానే విద్వాంసులు జీవనయాత్ర సాగిస్తారని ప్రాజ్ఞుడు సమర్థతతో పనిచేస్తూ ప్రతిష్ట పొందగలడన్న మహాభారత సందేశాన్ని అర్థం చేసుకున్నవారు తమ గమ్యాలను నిర్దేశించుకొని లక్ష్య సాధనకు కృషి చేసి విజేతలవుతారు. బాల్యంలో గురువులను పూజించి పట్టుదలతో విద్యను అభ్యసించి కౌమార, యవ్వన దశల్లో విశేష కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు వృద్ధాప్యానికి మధుర స్మృతులు మిగిల్చుకుంటారు. వారు భావితరాలకు ఆదర్శప్రాయులవుతారు. మొక్క సకాలంలో పుష్పిస్తుంది. చెట్టు కాలాన్ని అనుసరించి ఫలాలనిస్తుంది. ప్రకృతిని ఆదర్శంగా తీసుకొని మనిషి సోమరితనాన్ని వీడి సత్కార్యాల్లో నిమగ్నమై సమాజాభివృద్ధికి పాటుపడాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మానవ జన్మను అనుగ్రహించిన భగవంతుడి సేవలో తరించాలి. న్యాయం, శ్రమతో కూడిన సంపాదన మనిషికి సుఖాన్నిస్తుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, సత్కర్మలకు ప్రేరణ లభిస్తుందన్న వేద సందేశాన్ని అర్థం చేసుకున్నవారు ఇతరులపై ఆధారపడరు, శ్రమించడంలోనే ఆనందాన్ని అనుభవిస్తారు అని ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రాసిన అంతర్యామి ఇది. సోమరితనం వినాశహేతువు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.